17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామన్నా. మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం. మేము ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తామనేది మాకు ఉన్నది. కానీ మీరు అట్లా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టుకున్నారన్న, తప్పు. ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు మా అన్న కాబట్టి, మేము మీ ఇంటి ఆడబిడ్డలం కాబట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామన్నా. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది కాంట్రాక్ట్ ఏజెంట్స్ ఉన్నామన్నా. మా 6,000 మందికి మాకు జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయన్న. మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు మంచి చేయుతోనిస్తారని వేడుకుంటున్నామన్నా. రోజు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదన్నా, మాకు మంచి చేస్తారనే అవకాశం మాకు ఇస్తున్నామన్నా. మీరు ఈరోజు అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా కోసం బిల్లు పెట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామన్నా. కాంట్రాక్ట్ ఏజెంట్స్ 6,000 మంది అన్నా. వ్యాప్తంగా 33 జిల్లాలో పడ్డ ఏఎన్ఎంల కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్య పరిష్కరించాలని చెప్పి వీళ్ళది ఏం కొంచెం కోరికలు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి సీటు అడగలేదు, ఈరోజు డిఎంఏతో సీటు అడగలేదు. అయ్యా మేము గ్రామాలలో పిఎస్సీలలో 30-35 ఏళ్ళ నుంచి వీళ్ళు అంతా సేవ చేస్తూ ఉన్నారు. అంటే కరోనా టైంలో, కోవిడ్ టైంలో కూడా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా ఈరోజు ఇళ్లలో ఉంటే వీళ్ళంతా బయటకు వచ్చి మాస్కులు పెట్టుకొని వీళ్ళందరూ కూడా పేదలకు సేవ చేసిర్రు. ఎవరు కూడా ఇబ్బంది కాకుండా అందరికీ మందులు టాబ్లెట్స్ అందరికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వైద్యంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏఎన్ఎం అందరూ కూడా మాకు సమస్య, మేము చచ్చినా పర్వాలేదు కానీ దేశాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి అంత ప్రధానమైన ఈరోజు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా బతుకురంటే వీళ్ళ పుణ్యమే. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా మేము 30 ఏళ్ళ మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టద్దు. ఎగ్జామ్ పెడితే ఈరోజు కొత్త వాళ్ళు వచ్చి ఆ ఎగ్జామ్లో రాసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మా సీనియారిటీ ఏం కావాలి? కాబట్టి ఎగ్జామ్ లేకుండా మనం అంతా పర్మనెంట్ అడుగుతూ ఉన్నారు. అవసరమైతే ఎగ్జామ్ పెడితే నీకు కొత్త వాళ్ళకు వేసుకో, కానీ ఇప్పుడు డ్యూటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టకుండా వీళ్ళంతా పర్మనెంట్ చేయాలి. కాబట్టి వీళ్ళకందరూ కూడా మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప ఈరోజు ఇంకా వేరేది ఏం లేదు. నిన్నటి వరకు 48 గంటల ధర్నా చేశారు డిఎంఎస్ ఆఫీసర్ దగ్గర, ప్రభుత్వ స్పందన లేదు, అసెంబ్లీలో ఏం చర్చ లేదు. కాబట్టి అసెంబ్లీలో కనీసం మా గురించి మాట్లాడాలి. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? రాష్ట్రంలో ఏమవుతుంది, ఎంప్లాయీస్ ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏం సమస్య అసెంబ్లీలో మాట్లాడాలి. వీళ్ళకి కావాల్సిన బడ్జెట్ వాళ్ళు ఇవ్వాలి. కానీ అవన్నీ ఇవ్వకుండా నీవు దొంగ అంటే నీవు దొంగ, నీవు లంగ అంటే నీవు లంగ ఇది మాట్లాడుకుంటారు. కానీ సరైన పద్ధతి కాదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి అందరూ కూడా మనసు మీద గుండె మీద చేసేసుకొని ఈరోజు మీ సంస్థలు బతుకున్నాయంటే మీరు బతుకురంటే వీళ్ళ పుణ్యమే. కాబట్టి మీరు అంత కష్టంగా ఆలోచించి మీరు దేశం మంచిగా ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉండాలంటే వీళ్ళకి అందరూ పర్మనెంట్ చేయాలి. మంత్రులు సక్రమంగా ఉండాలంటే వీళ్ళంతా పర్మనెంట్ కావాలి. వీళ్ళకి అందరూ కూడా సంస్థలు వీళ్ళు మంచిగా ఉండాలంటే ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రభుత్వం చూడాలి. కాబట్టి వీళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉన్నది. అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఉప్పు నూనె, చింతపండు ధర, అగ్గిపెట్ట ధరలు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. వీళ్ళు వేసుకున్న పౌడర్ రేటు కూడా పెరిగింది, టిక్కుపడి ధర కూడా పెరిగింది, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళకి 35,000 జీతం ఉండాలి, పర్మనెంట్ ఉండాలని మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగం చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి ముట్టడిస్తాం.